ఇండియా షాపింగ్ మాల్ ఆషాఢం కిలో సేల్ ఆరంభం. పీసీబీ ఫైల్స్ దహనంపై శాఖాపరమైన విచారణకు కమిటీ ఏర్పాటు చేశారు. ఈ వారంలోనే కమిటీ రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది. వారం క్రితం ఘటన జరిగిన రోజే కమిటీ ఏర్పాటు చేశారు పీసీబీ సెక్రటరీ. పోలీసులు విచారణ చేస్తున్న నేపథ్యంలో పీసీబీ కమిటీ కీలకంగా మారింది. ఘటన తర్వాత తొలిసారి పోలీసులు పీసీబీ కార్యాలయానికి రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పీసీబీ ఫైల్స్ దహనంపై శాఖాపరమైన విచారణకు కమిటీ ఏర్పాటు చేశారు. ఈ వారంలోనే కమిటీ రిపోర్టు ఇచ్చే అవకాశం ఉంది. వారం క్రితమే ఘటన జరిగిన రోజే కమిటీ ఏర్పాటు చేశారు పీసీబీ సెక్రటరీ. పోలీసులు విచారణ చేస్తున్న నేపథ్యంలో పీసీబీ కమిటీ కీలకంగా మారింది. దీనికి సంబంధించి విజయవాడ నుంచి మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శ్రీకాంత్, పీసీబీ ఫైల్స్ విషయానికి సంబంధించి అసలు ఏం జరిగింది? పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించిన ఫైల్స్ 11 రోజుల క్రితం విజయవాడ అవినిగడ్డ వెళ్లేటువంటి కరకట్ట రోడ్డు మీద దహనం చేసేందుకు అదే శాఖకు సంబంధించిన అధికారులు సిబ్బంది ప్రయత్నించడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. వెంటనే వాళ్ళిద్దరూ ఎవరైతే పీసీబీలో డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి నాగరాజు, అటెండర్గా పనిచేస్తున్న రూపేంద్రను అప్పటికప్పుడే పట్టుకొని పోలీసులకు కూడా అప్పగించిన నేపథ్యంలో వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం ఎవరైతే పీసీబీ చైర్మన్గా మొన్నటి వరకు పనిచేశారో సమీర్ శర్మ ఓఎస్డీగా ఉన్న రామారావుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటుగా ఈ ఇద్దరు కూడా ఎవరైతే ఘటనా స్థలంలో దొరికారో ముగ్గురు మీద కూడా పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేసి విచారణ కూడా చేస్తున్న నేపథ్యంలో ఇదే అంశానికి సంబంధించి శాఖాపరంగా కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసినట్టుగైతే తాజాగా వెలుగులోకి వచ్చింది. దానికి సంబంధించి పీసీబీ సెక్రటరీగా ఉన్నటువంటి శ్రీధర్ ఈ కమిటీని ఏర్పాటు చేసినట్టుగైతే మనకు తెలుస్తోంది. అందులో కూడా కొందరు అధికారులు మొత్తం ఈ ఘటనకు సంబంధించి ఫైల్స్ బయటికి వెళ్లిన దాంట్లో ఏ అధికారుల పాత్ర ఉంది, అందులో కారణం ఏంటి, అసలు వీటిని డిస్పోజ్ చేయడానికి ఒక పర్టికులర్ ప్రొసీజర్ ఉన్నప్పటికీ కూడా దానికి విరుద్ధంగా కూడా బయటికి బహిరంగ ప్రదేశంలో అది కూడా అర్ధరాత్రి వేళ తీసుకెళ్లి తగలబెట్టే ప్రయత్నం ఎందుకు చేశారనే ఈ అంశాలన్నిటి మీద కూడా ఈ కమిటీ కూడా విచారణ అయితే చేపట్టింది. ఈ వారం చివరిలో కూడా ఈ కమిటీ కూడా విచారణకు సంబంధించిన నివేదికని ఇచ్చే అవకాశాలు కూడా ఉన్న నేపథ్యంలో అటు పోలీసులు కూడా తమ విచారణ కూడా వేగవంతం చేశారు. ఇప్పటికే ముగ్గురు సిబ్బంది మీద కూడా కేసులు నమోదు చేసి విచారిస్తున్న పోలీసులు ప్రస్తుతం తొలిసారిగా ఘటన జరిగిన తర్వాత ఏదైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రధాన కార్యాలయం విజయవాడలో ఉందో అక్కడికి వచ్చారు. అక్కడ 7 సెక్షన్లకు సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా బయటకు వచ్చిన నేపథ్యంలో ఆ సంబంధిత సెక్షన్లకు సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో హెడ్స్ గా వాళ్ళందరినీ విచారిస్తున్నారు. వాళ్ళు ఈ పత్రాలన్నీ బయటకు వెళ్తుంటే ఏం చేస్తున్నారు, వాళ్ళ బాధ్యత ఏంటి అనే అంశాల మీద కూడా వివరాలు తెలుసుకొని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్న నేపథ్యంలో కొంతమంది హెచ్ఓడీలకు సంబంధించి డిపార్ట్మెంటల్ హెచ్ఓడీలు అదేవిధంగా ఎవరైతే కీలక అధికారులు ఉంటారో వాళ్ళ నుంచి కూడా పూర్తి స్థాయిలో వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకొని ప్రస్తుతం ఘటనాల స్థలంలో స్వాధీనం చేసుకున్న పీసీబీ ఫైల్స్ హార్డ్ డిస్క్ లో ఉన్న అంశాల వారీగా వాటి ప్రాధాన్యత గురించి కూడా అధికారులను కూడా అడిగి తెలుసుకుంటున్నారు. గత 2 గంటల నుంచి అయితే విచారణ అయితే కొనసాగుతూ ఉంది. శ్రీధర్ ఎవరైతే దీనికి సంబంధించిన సెక్రటరీ కూడా ప్రస్తుతం కార్యాలయంలోనే ఉన్న నేపథ్యంలో ఆయన నుండి కూడా కొన్ని వివరాలు అడిగి తెలుసుకునే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది. విచారణ సాయంత్రం వరకు కూడా పోలీసుల తనిఖీలు కూడా కొనసాగుతాయి అని అయితే మనకు అర్థమవుతుంది. శ్రీకాంత్, పోలీసులు ఏమని రిపోర్ట్ ఇచ్చారు? అంటే ప్రస్తుతానికైతే పోలీసులకు వచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఏదైతే ప్రభుత్వ డాక్యుమెంట్స్ ని డిస్పోజ్ చేశారో అది కూడా నిబంధనలకు విరుద్ధంగా అనే అంశం మీద మొదట 106 కింద అయితే సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఇప్పుడు తాజాగా దాన్ని 328, 316 అదేవిధంగా పబ్లిక్ డాక్యుమెంట్స్ ని డిస్పోజ్ చేసి అంటే ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారని ఈ 3 సెక్షన్ల మీద కూడా కేసు నమోదు చేసిన నేపథ్యంలో అసలు ఈ డాక్యుమెంట్స్ లో ఏముంది అనేది కీలకంగా మారింది. ఎందుకు నిబంధనలకు విరుద్ధంగా వీటిని ధ్వంసం చేసేందుకు, నాశనం చేసేందుకు ప్రయత్నించారు? ఈ 2 అంశాల మీద పోలీసు విచారణ అయితే ప్రధానంగా కొనసాగుతా ఉంది. అదేవిధంగా ఈ ప్రభుత్వ శాఖకు సంబంధించిన డాక్యుమెంట్స్ బయటకు వెళ్లడంలో అధికారుల పాత్ర ఉందా, నిర్లక్ష్యం ఉందా అనే అంశాలతో పాటుగా వీటిని డిస్ట్రాయ్ చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఎందుకంటే అవి అంత కీలకమైన పేపర్సా లేకపోతే విచారణలో పట్టుబడిన వాళ్ళు చెప్తున్న విధంగా అవి పనికిరాని పేపర్స్? ఈ అంశాల మీద ప్రధానంగా పోలీసుల విచారణ అయితే కొనసాగుతూ ఉంది. అటు పట్టుబడ్డ నిందితులతో పాటుగా ప్రస్తుతం డిపార్ట్మెంట్లలో ఉన్నటువంటి సెక్షన్లో ఉన్నటువంటి ఎవరైతే ఈ ఫైల్స్కి సంబంధించి అధికారికంగా బాధ్యత ఉందో వాళ్ళు ఇచ్చే
స్టేట్మెంట్ ఆధారంగా వాళ్ళు చెప్పిన నిందితులు చెప్పిన విషయాలు, ప్రస్తుతం అధికారులు చెప్తున్న విషయాలు, వీటన్నిటిని కూడా బేరేజ్ వేసుకొని దానికి సంబంధించి అయితే పోలీసులు విచారణ అయితే కొనసాగించి అవసరమైతే మరికొందరు అధికారుల మీద కూడా కేసులు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టుగా పోలీసుల నుంచి మనకి స్పష్టమైన సమాచారం అందుతోంది. దేవి. ఆల్ రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.